నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చిక్కుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈడీ విచారణకు వెళ్లకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక దీంతో ఈడీ తన జోలికి రాదనుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 3 నెలల తర్వాత మార్చి 15వ తేదీన ఈడీ డైరెక్ట్ గా కవిత ఇంటికే వచ్చి షాక్ ఇచ్చింది. ఇంట్లో సోదాలు నిర్వహించి సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఢిల్లీ తీసుకువెళ్లి కోర్టు ఆదేశాలతో తిహార్ జైలుకు తరలించింది. లిక్కర్ స్కామ్ లో ఈ కేసులో ఇరుక్కున్న కవిత గత కొన్ని నెలలుగా జైలు గోడల్లో మగ్గిపోతోంది. కనీసం ఆమెకు బెయిల్ కూడా దొరకడం లేదు. ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కూడా కోల్పోయింది. దీంతో కవిత ఇక బయటకు రాదని చాలా మంది భావించారు. ఇదే తరుణంలో కవితని ఎలాగైనా బయటకు తీసుకువచ్చేందుకు అనేక ప్లానింగ్స్ కూడా చేస్తున్నారు. మరి దానికోసం కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనే వివరాలు చూద్దాం. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి కవిత విడుదల తేదీని తాజాగా కేటీఆర్ ప్రకటించారు. కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తూ వస్తోంది. ఇదే సమయంలో కవిత విడుదలపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు కేటీఆర్. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కవిత మన ముందు ఉంటుందని హామీ ఇచ్చారు. జగిత్యాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కామెంట్ చేశారు. ఎవరు కూడా అధైర్యపడొద్దు, కవిత తప్పనిసరిగా జైలు నుంచి బయటకు వస్తుంది. స్థానిక సంస్థలు ఎన్నికల సమయంలో మీకు సపోర్టుగా నిలుస్తుంది. త్వరలోనే కవిత కేసుల నుంచి బయటపడతారని, మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని ప్రకటించారు. అంతేకాకుండా కవిత విడుదల కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబియింగ్ జరుగుతోందని, ప్రచారం జరుగుతున్న సమయంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే కవితకు కూడా బయటకు వస్తోందని, మీకు అండగా నడుస్తుందని తెలియజేశారు. తారక రామారావు చేసినటువంటి కామెంట్స్ వార్తల్లో హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ పేరు వినిపిస్తోంది. అదేమంటే కవిత బెయిల్ పై ఆయన స్పందించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని ఇంకోవైపు అరెస్టుల భయం వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులు అక్రమాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలపై రిటైర్డ్ జడ్జిలతో కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విచారణ సంస్థలు కేసీఆర్ కుటుంబంలో ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తాయో అనే ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.